మాండూక్యోపనిషత్తు పేజీ 172. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే. ద్వైతులు తాము పరిశీలించి నిర్ణయించిన సిద్ధాంతమునే తత్వమని దృఢ నిశ్చయులై ఉన్నారు. ద్వైతులు తాము పరిశీలించి నిర్ణయించిన సిద్ధాంతమునే తత్వమని దృఢ నిశ్చయులై ఉన్నారు. పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు ద్వైతులు. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు తాము ఏ పరమాత్మ అంటే ఏ ద్వైతాన్ని అనుకొని ఏది పరమాత్మ అని నిశ్చయం చేసినారో అదే వాస్తవము అని నమ్ముకోనున్నారు. అంటే వాస్తవంగా అది కాదు, అద్వైతమైనటువంటి సిద్ధాంతం వాస్తవమైనది అని చెప్పడానికి చెప్తున్నారు. కావుననే వారిలో వారు తగువులాడుకొనుచున్నారు. అట్లా కూడా ఒకరు చేసింది ఒకరు ఒప్పింది ఒకరు ఒప్పుకోరు. ఆ విధంగా కూడా వాళ్ళలో వాళ్ళు కూడా తగులాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా అద్వైతులకు వారితో ఎట్టి విరోధమును లేదు. ఇప్పుడు మనం ఉన్నాము, మనం చెప్పేది ఇక్కడ అద్వైతము. అద్వైతమైనా కూడా నేను పూజ చేయవద్దని చెప్పదా, జపం చేయవద్దని చెప్పదా, ధ్యానం చేయవద్దని చెప్పదా, యాత్రలో పోవద్దని చెప్పదా. నువ్వు అంతటా దేవుణ్ణి నీకు పూర్తిగా నీ యందు ఉన్న పరమాత్మను సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ భగవంతుడిని తెలుసుకోలేనటువంటి స్థితిలో ఇవన్నీ ఉండవలసిందే. ఇదే లేకపోతే ఇంకా వాడు పూర్తిగా ఆ దైవ జ్ఞానమే లేకుండా చెడిపోతాడు. కాబట్టి ఆ అద్వైతులైనటువంటి వాడు ఈ విగ్రహారాధనను కానీ ఈ దేవుడు పూజలు ఇవన్నీ కానీ వాటిని నిరసించదు. అది కాదు, అది చేయకూడదు అని చెప్పరు. అది చేస్తే మనస్సు శుద్ధమై ఆ శుద్ధమైన మనస్సుతో ఈ అద్వైతం అనేది సిద్ధిస్తుంది. లేకపోతే ఈ చెప్పినప్పుడు కూడా అర్థం కాని స్థితిలో ఉండిపోతుంది ఈ పరమాత్మ స్థితి. అంతటా భగవంతుడు ఉన్నాడని కదా చెప్తుండేది. సర్వవ్యాపకమైన పరమాత్మ అంతటా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా సర్వవ్యాపకంగా అంతటా ఉండేటువంటి ఆ పరమాత్మ నిరాకారుడై మన శరీరంలో కూడా మన బుద్ధి వృత్తులకు సాక్షిగా మన బుద్ధి వృత్తుల్లో తెలుసుకుంటూ జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నాడు. మనలో ఏ జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తున్నాడో ఆ పరమాత్మే అంతటా సర్వవ్యాపకంగా ఆ పరమాత్మే ప్రకాశిస్తున్నాడు. ఆ విధంగా మన అద్వైతులు చెప్తారు, నేను వేరే కాదు, నీ యందు ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉన్నాడు కదా. నీకు ఉండవచ్చు, దేహం ఉండవచ్చు, ఇంద్రియాలు ఉండవచ్చు, మనస్సు ఉండవచ్చు, బుద్ధి ఉండవచ్చు, ఇవన్నీ వాటి వాటి కర్మానుసారం ఇవి అనుభవిస్తూ ఉండవచ్చు. అయితే అంత మాత్రం కాదు, ఇందులో ఒక జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తున్నారు. ఈ దేహము, ఇంద్రియాలు, ఈ మనస్సు ఇవన్నీ కాకుండా వీటినన్నిటినీ తెలుసుకుంటూ వీటికన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తూ జ్ఞానాన్ని ఇస్తూ వీటిని ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ కూడా లోపల ఉన్నారు. ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు. ఎక్కడ ఎవడో ఒకడిలో మాత్రమే కాదు, సమస్త జీవరాశుల్లో కూడా ఉన్నాడు. అది ఆవు, పిల్లి, కుక్క అన్నీ అనుకుంటాం కదా జీవరాశులు. ఆ జీవరాశుల్లో అంతటా కూడా వ్యాపించుకున్నాడు ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ లేకపోతే ఈ శరీరంలో ఆకలి ఎవడు తెలుసుకుంటాడు, దప్పికైతుందని ఎవడు తెలుసుకుంటాడు, కాలు వస్తుందని ఎవడు తెలుసుకుంటాడు. ఇవన్నీ తెలుసుకునేవాడు వేరే ఉన్నాడు. ఈ శరీరానికి ఈ అవస్థలన్నీ ఏ ఏ బాధలు సుఖాలు ఏవైనా శరీరానికి ఉండేటివి శరీరానికి ఉన్నాయి.
కానీ ఈ శరీరమే తెలుసుకుంటుందా? ఈ కాలు తెలుసుకుంటుంది ఆ కాలు నొప్పిని? కాలు నొప్పిని తెలుసుకోలేదు. ఈ కాలు వస్తుందని తెలుసుకోవడానికి ఇక్కడ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపుడు తెలుసుకోవాలి. ఆ విధంగా ఏదైనా కడుపులో ఆకలి అవుతుంది అని తెలుసుకోవడానికి ఆ ఆకలిని బాధను గ్రహించేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉండేవారు. ఆ విధంగా పరమాత్మ స్వరూపుడు అన్ని దేహాల్లో ఉంటూ సమస్త దేహాల్లో ఉంటూ వాడి కష్టాసుఖాలను తెలుసుకుంటూ వాటికి కావాల్సినటువంటి అనుకూలమైనవి నెరవేరుస్తూ ప్రతికూలమైనవి విడిచిపెడుతూ ఆ విధంగా ఉన్నప్పుడే ఈ శరీరము ఆరోగ్యంగా పెరుగుతుంది కొంతకాలం. లేకపోతే కనుక ఏది తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఈ శరీరము అష్టావిష్టమైపోయి ఏది తెలియని స్థితిలో జడమైపోతుంది. అట్లా లేదు. కాబట్టి ప్రతి జీవిలో ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు, జ్ఞానస్వరూపుడై అంటుంది శాస్త్రం. అద్వైతం పరమార్థో హి ద్వైతం తద్వేద ఉచ్యతే తేషాముభయుధాద్వైతం తేనాయం న విరుధ్యతే. అద్వైతమే పరమార్థం. అద్వైతమే పరమార్థము. అంటే వాస్తవమైనది ఏది అంటే అద్వైతము. అద్వైతము అంటే ఏమిటిది? అంతటా ఒకటే పరమాత్మ స్వరూపము. అన్ని ఆకాశంలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, ఈ విధంగా పంచభూతాల్లో ఉన్నాడు, అన్ని శరీరాల్లో ఉన్నాడు, అన్ని జీవరాశుల్లో ఉన్నాడు. ఆ విధంగా సర్వత్రా నిండిపోయి ఏకరూపమైన ఏ పరమాత్మ ప్రకాశిస్తున్నాడో ఆ పరమాత్మే వాస్తవమైన పరమాత్మ అని తెలుసుకోవడము అద్వైతము. అంటే రెండుగా లేదు, నీలో వేరే నాలో వేరే ఇంకొకరిలో వేరేగా లేదు, అందరిలో ఏకరూపంగా ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. కాబట్టి అందరము ఒకే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇప్పుడు 100 మందిని సినిమాకు పోతాం, 100 మంది సినిమాకు పోతే అందరూ ఒకే సినిమానే చూసినారు, కానీ బయటికి వచ్చిన తర్వాత ఒకే కథే చెప్తున్నారు. కానీ ఎవరికి తెలిసిన కథ వాడు చెప్తున్నారా? ఎందుకు చెప్పాలా? అంటే ఈ 100 మందిలో ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ దాన్ని చూసిన వాడు ఆ పరమాత్మ, ఆ జ్ఞాన స్వరూపుడు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా కూడా ఒకే విషయాన్ని చెబుతున్నారు. అంటే అందరిలో ఏకరూపంగా ఒకే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఎవరిలో వాళ్ళల్లో వేరే వీళ్ళల్లో వేరే అని హెచ్చు తక్కువలుగా లేడు పరమాత్మ. సమానంగా అంతటా ప్రకాశిస్తున్నాడు ఏకరూపంగా పరమాత్మ. ఆ పరమాత్మే అద్వయము, రెండవది లేకుండా ఒకటే స్వరూపంగా ప్రకాశించేటువంటి ఆ పరమాత్మనే అద్వయ స్వరూపుడు అంటారు. ద్వైతము దాని యొక్క వేదమే అందుచున్నది. ఇది వేరే, అది వేరే, నా దేవుడు వేరే, ఈ దేవుడు వేరే, నా దేవుడు శ్రేష్టం, ఈ దేవుడు తక్కువ, ఇట్లా అనుకుంటుంటారే. ఇది ద్వైతం. ఈ ద్వైతము అంతా ప్రపంచాన్ని రకరకాల ఇబ్బందులు పెడుతుంది. అందరూ ఒకే భగవంతుడు, ఒకే పరమాత్మ అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు కదా. అట్లా అనుకోకుండా నీ దేవుడు వేరే, నా దేవుడు వేరే, నువ్వు వేరే, నేను వేరే, ఈ విధంగా అనుకోవడంతో అనేకమైనటువంటి కష్టాలకు గురవుతుంటారు. అది తెలియక ఏకరూపంగా ఒకే బ్రహ్మస్వరూపము, ఒకే పరమాత్మ ఉన్నాడన్న విషయము వాళ్ళకు అర్థం కావడం లేదు. దృశ్య ప్రపంచమందు కూడా ద్వైతులు ద్వైతమునే చూచుచున్నారు. ఈ కనపడే ప్రపంచంలో కూడా ద్వైతులైనటువంటి వాళ్ళు వేరువేరుగానే చూస్తున్నారు. ఆ భగవంతుడిని వేరువేరుగా చూస్తున్నారు. అద్వైతులైనటువంటి వాళ్ళు సర్వము, ఆకాశము, వాయువు, అగ్ని, భూమి, జలము మొత్తం అంతా కూడా ఒకే పరమాత్మ స్వరూపము. పరమాత్మ నుండి నేను చెప్తూ ఉంటాను కదా మీకు ఎప్పుడన్నా, ఈ పరమాత్మ సృష్టి చేయని మొదలుపెట్టి ఏం చేసినాడు?
సృష్టి చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుణ్ణి ఇచ్చి పంపించలే. ఆయన ఏం చేసినాడు? నేనే ఆకాశం అవుతా అనుకున్నాడు, నేనే భూమిని అవుతా అనుకున్నాడు, నేనే జలం అవుతా అనుకున్నాడు. అంటే ఒకే చైతన్య రూపమైన ఆ పరమాత్మ స్వరూపుడు అన్నీ నేను అవుతాను అనుకుంటూ ఈ ప్రపంచమంతా అయినాడు. వేరువేరుగా లేదు. నీలో వేరే, నాలో వేరే, నీ దేవుడు వేరే, నా దేవుడు వేరేగా లేడు. అంతటా ఏకరూపంగా ఒకే పరమాత్మ ఆకాశమైనాడు, వాయువైనాడు, అగ్ని అయినాడు, భూమి అయినాడు, జలమైనాడు. ఈ విధంగా అన్ని పంచభూతాలతో కూడిన ప్రపంచమంతా ఒకటే స్వరూపమైన పరమాత్మ చేత విస్తరింపబడింది. కాబట్టి అంతటా ఏకరూపమైన పరమాత్మే ఉన్నాడు, కానీ పరమాత్మ వేరువేరుగా లేడు అందరూ అనుకున్నట్టుగా. కావున అద్వైతమునకు ద్వైతముతో విరోధం లేదు. అద్వైతానికి ద్వైతముతో విరోధం లేదు. అద్వైతానికి ద్వైతంతో విరోధం లేదు. ద్వైతం నడుగు, అద్వైతాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అంటే అద్వైతం అంటే అంతటా ఒకే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ద్వైతులు ఒప్పుకోరు. ఏమి అద్వైతులు మాత్రము ఆ దేవుడు వేరే, ఈ దేవుడు వేరే అంటే ఆ దేవుడిలో పరమాత్మ ఉన్నాడు, ఆ వెంకటేశ్వరుడిలో పరమాత్మ ఉన్నాడు, ఆ శివుడిలో ఆ పరమాత్మే ఉన్నాడు, అందరిలో ఒకే పరమాత్మ ఉన్నాడు. దేవతల్లో కూడా, మన మానవుల్లోనే కాదు, దేవతలు కూడా మహావిష్ణువులో ఆ పరమాత్మే ఉన్నాడు. మహావిష్ణువు ధ్యానం చేయడంలే, ఈశ్వరుడు ధ్యానం చేయడంలే, చేస్తున్నట్టు ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళు ఏ దేవుణ్ణి ధ్యానం చేస్తున్నట్టు మనమంతా ఈశ్వరుని ధ్యానం చేస్తాం, ఆ విష్ణువును ధ్యానం చేస్తాం. ఆ విధంగా ఈ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని మనం ధ్యానం చేస్తామే. వాళ్ళు ధ్యానం చేస్తున్నారే, వాళ్ళు ఏ దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారు అంటే అందరూ కూడా ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకంగా ఈ ఆకాశ రూపంలోనూ, వాయువు రూపంలోనూ, అగ్ని రూపంలోనూ, జల రూపంలోనూ, చెట్ల రూపంలోనూ, ప్రతి చోట ప్రతిదీ ఏదేది కనిపిస్తుంది ఉంది అంటే అదంతా కూడా ఒకే పరమాత్మ స్వరూపంగా చూసినటువంటి వాళ్ళు. కాబట్టి అంతటా ఏకరూపంగా ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి ఒక్కటిగా చూస్తారు ద్వైతులైనటువంటి వాళ్ళు. ద్వైతులకి ఒప్పుకోరు. మాయయా విద్యతే ఏతత్ నాన్యతాజం కథంచన తద్వతో విద్యమానే మధ్యతామమృతం వ్రజేత్. అద్వైతమైన బ్రహ్మ వాస్తవంలో అజము అగుచున్నది. అద్వైతమైన బ్రహ్మ అంటే పరమాత్మ అద్వైతం రెండుగా లేడు, ఒక్కడుగా ఉన్నాడు. నీలో ఆ పరమాత్మే ఉన్నాడు, నాలో ఆ పరమాత్మే ఉన్నాడు, ఇంకొకరిలో ఆ పరమాత్మే ఉన్నాడు. ఆ విధంగా ఒకే పరమాత్మ ఒక్కడుగా ఉండేటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మని ఎన్ని శరీరాలు ఉంటే అన్ని శరీరాల్లో ఒక్కొక్క శరీరంలో ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎన్ని శరీరాల్లో ప్రకాశించిన పరమాత్మ అంతటా ఒకటే స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మ స్వరూపుడు. కానీ ఈ మాయ చేత అది భేదములను మార్పులను పొందినట్లు తోచుచున్నది. అజ్ఞానం చేత వీళ్ళు అనుకుంటున్నారు, మాయ చేత ఒక్కొక్క చోట ఒక్కొక్క మార్పు చెంది కనిపిస్తూ ఉన్నట్టుంది. ఆ కనిపిస్తుంటే మా దేవుడు ఇంత గొప్పవాడు, మీ దేవుడు ఇంత పనివాడు, అట్లా రకరకాలుగా చూస్తూ ఉన్నారే కానీ వాస్తవంగా అంతటా పరమాత్మ స్వరూపము ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు అందరి శరీరాల్లో. ఈ విభేదములచే తత్వమైన అమృత తత్వము మృతం కావలసి వచ్చు. ఇటువంటి ఉండే ఈ భేదాల చేతనే ఇవి అమృతమైన ఆ పరమాత్మ తత్వం. అమృతము అంటే ఎప్పటికీ ఉండేటువంటిది, నశించినటువంటిది. శరీరాలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఎన్ని శరీరాలన్నా కానీ, ఎన్ని శరీరాలన్నా పోని,
పరమాత్మ మాత్రము ఎప్పటికీ ఒక్కటిగా ఉంటాడు. అటువంటి పరమాత్మ ఆ ద్వైతం అంటే వేరువేరుగా లేకుండా ఎప్పుడు ఒక్కటిగా ప్రకాశిస్తున్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు నీ దేవుడు వేరే, నా దేవుడు వేరే, నా మతం వేరే, నీ మతం వేరే అని కొట్లాడుకుంటూ ఉంటారు అజ్ఞానం చేత. అట్లా లేదు. సర్వము భగవంతుని ఒక స్వరూపమే. అందరూ భగవంతుని స్వరూపాలే. మన ఎందంతా కూడా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఎవరి ఎందు పరమాత్మ లేకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందరూ పరమాత్మ స్వరూపులే. అజము అను పదమునకు గంభీరమైన భావము కలదు. జన్మ కలది నశించును. జన్మ అనగా వికారమే కదా. వికారరహితమైన తత్వమునకు వికారము సంభవింపదు. వికారరహితమైన వికారము లేనటువంటి వికారము అంటే రూపము. ఒక్కొక్క రూపంతో ఉంటారు. అట్లా రూపం లేదు పరమాత్మ స్వరూపానికి. మనకందరికీ రూపాలు ఉండవచ్చు. నీకు రూపం ఉంది, నాకు రూపం ఉంది, అందరికీ రూపం ఉన్నాయి. కానీ ఇందులో ఉండే జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మకు ఏ రూపము లేనటువంటి వాడు. జ్ఞానం ఉంది అంతే, ప్రకాశిస్తుంది. జ్ఞానస్వరూపం సర్వాన్ని తెలుసుకుంటుంది. కంటి ద్వారా చూస్తుంది, నీ కంటి ద్వారా చూస్తుంది, నా కంటి ద్వారా చూస్తుంది, ఆయన కంటి ద్వారా చూస్తుంది. ఆ విధంగా ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాల కళ్ళ ద్వారా చూసేది ఒకే పరమాత్మే. ఎన్ని చెవులు ఉన్నాయో అన్ని చెవుల ద్వారా వినేది ఒకే పరమాత్మే. ఆ విధంగా శరీరాలు ఎన్ని ఉన్నా అన్ని శరీరాల్లో ఒకే పరమాత్మ ఉండి ఈ ఇంద్రియాలు అన్నిటి ద్వారా ఆయా పనులు చేస్తుంది. చైతన్య రూపమైన పరమాత్మ స్వరూపము ఈ ఇంద్రియాల ద్వారా అన్ని కార్యాలు చేస్తుంది. ఒకటే స్వరూపమైన పరమాత్మ. వికారం అనగా మార్పే కదా. త్రాడు తనకంటే భిన్నమైన వస్తువుగా మారలేదు. అయినను మసక చీకటిలో చూచిన అది పాముగా గోచరించవచ్చు. తాడేమన్నా పాము అయిందా అంటే ఏదో చీకట్లో ఉంది తాడు అని కనపడని ఆ చీకట్లో పాము అని భ్రమించినాడే కానీ వీడు భ్రమపడినంత మాత్రం చేత, వీడు పాము అనుకున్నంత మాత్రం చేత ఆ తాడు పాము అయిపోయిందా? ఆ తాడు పాముగానే, తాడు తాడుగానే ఉంది. భ్రమ ఎక్కడ కలిగింది? చూసేవాడిలో భ్రమ కలిగింది. వాడు చూసినాడు, పొరపాటుని చూసి ఇక్కడ తాడుందేమో అనుకున్నాడు. ఎక్కడో ఒక స్తంభం నిలబడి ఉంటే పొరపాటు నుంచి ఇక్కడ చూసి ఎవరో మనిషి దొంగ నిలబడి ఉన్నాడు అనుకుంటాడు. ఇట్లాంటివి అనుకునేటివన్నీ వాడి బుద్ధిలో ఉండేటివే కానీ అక్కడ వస్తుత అక్కడ తాడుగానే ఉంది. అక్కడ ఏదో ఒక స్తంభంగానే ఉంది. అంతేగాని ఆ స్తంభం దొంగ కాదే, ఈ తాడు పాము కాదే. వీడు అనుకున్నాడు అది తాడని, ఒకడనుకుంటే అది దొంగని, ఒకడనుకుంటే ఇవన్నీ భావాలు వీడికి కలిగినాయి. వీడికి కూడా ఎందుకు కలిగినాయి? ఆ భావాలు ఎందుకు కలగవాలా అంటే ఏమి చీకట్లో కలిగినాయి కదా. ఇక్కడ ఏముంది? చీకటి ఉండడం వల్ల, వెలుతురు లేకపోవడం వల్ల తాడు చూసే పాము అనుకున్నాం. వెలుతురు లేకపోవడం వల్ల మనకు స్తంభాన్ని చూసి దొంగ అనుకున్నాం. అదే వెలుగు ఉంటే అనుకోడు కదా. తాడుగానే చూస్తాడు, స్తంభాన్నిగానే చూస్తాడు. అట్లా లేకుండా వేరేగా చూసినాడు అంటే ఎందుకు చూసినాడు అంటే ఆ చీకటి వల్ల చూసినాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మనలో కూడా వాడు వేరు, వీడు వేరు, వాడి మతం వేరు, వీడి మతం వేరు, నా మతమే శ్రేష్టము అని ఎందుకు చూస్తున్నాడు అంటే వీనికి అజ్ఞానం అనే చీకటి ఉంది. జ్ఞానం అనేటువంటి వెలుగు లేదు వీడి దగ్గర. భగవంతుడు అనేటువంటి వాడు జ్ఞానస్వరూపుడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? జ్ఞానస్వరూపమైన పరమాత్మ అందరిలో ఒక్కటిగా ఉన్నాడు. ఎవరిలో వేరువేరుగా లేడు. శరీరాలు వేరువేరుగా ఉండవచ్చు, వాటి పనులు వేరువేరుగా ఉండవచ్చు. ఇందులో ఉన్న భగవంతుడు మాత్రము ఒక్కటిగా ఉన్నాడు అని మనం